ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ వశమైంది. మున్సిపాలిటీ కౌన్సిల్లో 29 సీట్లుండగా 2021 నవంబర్లో జరిగిన ఎన్నికలో 14 మంది టీడీపీ, 14 మంది వైసీపీ అభ్యర్థులతో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థి టీడీపీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ బలం 15కు చేరింది. అప్పటి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి మద్దతివ్వడంతో ఆ పార్టీ బలం కూడా 15కు చేరింది. దీంతో అప్పటి టీడీపీ ఎంపీగా ఉన్న కేశినేని నాని తన ఓటును టీడీపీకి వేయడంతో ఆయన ఓటు చెల్లదంటూ వైసీపీ కోర్టుకు వెళ్లింది. ఎంపీ ఓటు చెల్లుతుందంటూ హైకోర్టు తీర్పునిస్తూ సీల్డ్ కవర్లో ఆదేశాలు జారీ చేసింది. ఆ తీర్పును అధికారులు ఇవాళ ప్రకటించారు. టీడీపీ బలం 16కు చేరగా కొండపల్లి మున్సిపల్ చైర్మన్ పీఠం టీడీపీ పరమైంది. చైర్మన్ గా చెన్నుపోయిన చిట్టిబాబు ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది టీడీపీకి మద్దతిచ్చిన శ్రీదేవి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. మరొక వైస్ చైర్మన్ గా చుట్టుకుదురు శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. వారి ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రస్తుత మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ హాజరయ్యారు. కొండపల్లిలో టీడీపీకి సంపూర్ణ మద్దతు ఉందన్న ఆయన కోర్టు అధికారులు ఆదేశిస్తే ఇప్పుడు మరోసారి ఎన్నిక నిర్వహించడానికైనా సిద్దమని సవాల్ విసిరారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈ రోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. ఈ రోజు ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి ఎల్లుండొచ్చు కదా. ఈ రోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దురాలోచన. ఇవన్నీ సాగవు. తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నుంచి పాలక పగ్గాలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ చేతిలోకి వచ్చింది.